ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది. అయితే అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అద్దంకి దయాకర్, బాల్మూరి వెంకట్ పేర్లు తెరపైకి రావడంతో మరికొందరు నేతలు అలర్ట్ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారు. దీంతో నిన్న రాత్రి అభ్యర్థులను ప్రకటించాలనుకున్నప్పటికీ అధిష్టానం వాయిదా వేసింది. మరోవైపు గాంధీ భవన్ సిబ్బంది నామినేషన్ పత్రాలను సిద్ధం చేశారు. 2 నామినేషన్లపైన 20 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేశారు. అధిష్టానం అభ్యర్థులను ప్రకటించగానే అభ్యర్థుల నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు రేపటితో ముగియనుంది. అయితే అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అద్దంకి దయాకర్, బాల్మూరి వెంకట్ పేర్లు తెరపైకి రావడంతో మరికొందరు నేతలు అలర్ట్ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారు. దీంతో నిన్న రాత్రి అభ్యర్థులను ప్రకటించాలనుకున్నప్పటికీ అధిష్టానం వాయిదా వేసింది. మరోవైపు గాంధీ భవన్ సిబ్బంది నామినేషన్ పత్రాలను సిద్ధం చేశారు. 2 నామినేషన్లపైన 20 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ సంతకాలు చేశారు. అధిష్టానం అభ్యర్థులను ప్రకటించగానే అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ సంబంధించి రేపు సాయంత్రం 3 గంటలకి సమయం క్లోజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్న దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కోటలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున కూడా ఆశలు పెట్టుకున్నారు. టికెట్లు త్యాగం చేసిన వారు, అదేవిధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వారు అంతా కూడా తమకి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఒక 2 పేర్లు మాత్రం తెరపైకి వచ్చాయి. దాంట్లో ముఖ్యంగా అద్దంకి దయాకర్తో పాటు మరొక వైపు బల్మూరి వెంకటి, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బల్మూరి వెంకటి 2 పేర్లు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో మరికొంతమంది నేతలు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా అద్దంకి దయాకర్ కి ఇవ్వడానికి అందరూ సపోర్ట్ చేస్తున్నప్పటికీ బల్మూరి వెంకటి పేరును మాత్రం కొంతమంది సీనియర్ నేతలు, మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్, ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఆయన బీసీ కోటల్లో ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో పాటు మరొకవైపు గతంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినటువంటి సమయంలో తన స్థానాన్ని త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ కి టికెట్ ఇవ్వాలంటూ కూడా కొంతమంది సీనియర్ నేతలు బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నిన్న సాయంత్రానికి అభ్యర్థుల లిస్టు ఏఐసిసి రిలీజ్ చేస్తుందని అనుకున్నప్పటికీ కొంత సీనియర్లు బల్మూరి వెంకట్ ని వ్యతిరేకించడంతో ప్రస్తుతం ఆ ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి కాసేపట్లో ఈ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు అద్దంకి పేరు అయితే ఖరారైంది. కానీ బల్మూరి వెంకట్ పేరుకు సంబంధించినటువంటి అంశంలోనే కొంత సీనియర్లు వ్యతిరేకించడంతో అధిష్టానం అయితే కొంత డైలమాలో పడినటువంటి పరిస్థితి. మరొకవైపు రేపటితో నామినేషన్ల ప్రక్రియకి చివరి రోజు కావడంతో ఇప్పటికే 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 10 మంది, అంటే ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది చొప్పున బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో 2 ఎమ్మెల్సీ ఫామ్స్ సంబంధించినటువంటి వాటి విషయంలో ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు బలపరుస్తూ కూడా తమ సంతకాలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రకటన వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రకటన రాగానే నామినేషన్ వేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.